ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. లింగగూడెం గ్రామానికి చెందిన చల్లా హేమశ్రీ కొణిజర్ల కస్తూర్బా స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. బోనాల పండుగ సందర్భంగా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన ఓ బాలిక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. ఆ తర్వాత చిన్నపాటి అనారోగ్యానికి గురై వైద్యం కోసం ఆర్ఎంపీ వద్దకు వెళ్తే అతడి నిర్లక్ష్యంతో ఏకంగా ప్రాణాలే కోల్పోయింది. జలుబు దగ్గు వచ్చింది. దాంతో అలానే స్కూల్కు పంపిస్తే ఇబ్బంది అవుతుందని స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అతడు చూసి ఓ ఇంజెక్షన్ ఇచ్చి మరొకటి ఇస్తుండగానే హేమశ్రీకి స్పృహ తప్పి నోటి నుంచి నొరగా వచ్చింది. కళ్ల ముందే బిడ్డ ఊపిరాడక కొట్టుమిట్టాడుతుండటంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. సాధారణ జలుబు దగ్గు అని వస్తే ప్రాణాలు తీశారంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు జోక్యం చేసుకుని నిర్వాహకులతో చర్చించగా ఆసుపత్రికి వచ్చేసరికి మృతి చెందినట్లు చెప్పారు. ఆర్ఎంపీ అధిక డోస్ మందులు ఇవ్వడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందంటూ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆర్ఎంపీ వైద్యుడు సంపత్ మద్యం తాగినట్టు తెలియడంతో పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆర్ఎంపీ వైద్యుడు సంపత్ పరారీలో ఉన్నాడు. ఆయన స్కాన్ పెట్టి ఒక ఇంజెక్షన్ వేసినాక పిల్లకి కొద్దిగా పిడిసినాలుగు వస్తున్నాయి. సగం ఎక్కించాలకనే పిల్ల పడిపోయింది. అక్కడే పడిపోయింది. పొద్దు ఖమ్మం డైరెక్ట్ ఖమ్మం పోదాం, పిల్లకి సీరియస్ ఉందని అన్నాడు సార్. పోయినాక హాస్పిటల్లోకి పోయిండు. లోనకి అయితే లోనకి పోయినాక ఒక గంట తర్వాత పాప చనిపోయిందని చెప్పారు సార్. ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యంగా మరియు ఎటువంటి కనీస జాగ్రత్తలు లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా అతను వైద్యం చేయడం వల్లే మా అమ్మాయి చనిపోయింది అని దరఖాస్తు ఇవ్వడంతో ఆర్ఎంపీ డాక్టర్ మారుతి సంపత్ మీద క్రైమ్ రిజిస్టర్ చేసి విచారణ చేయడం జరుగుతుంది. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో అతనికి డీడీ తీసామని చెప్తున్నారు. అది కూడా తెలుసుకోవాల్సి ఉంది.